హలో గైస్, వెల్కమ్ టు అవర్ మూవీ బకెట్ యూట్యూబ్ ఛానల్. స్టారింగ్ వరుణ్ తేజ్ అండ్ మీనాక్షి చౌదరి మట్కా ఫిల్మ్ రివ్యూ ఇప్పుడు మీకోసం. 90s బ్యాక్డ్రాప్ చైల్డ్హుడ్ ఎపిసోడ్తో స్టార్ట్ అయ్యి మర్డర్ కేసులో జైలుకి వెళ్ళడం. వరుణ్ తేజ్ యాస్ వాసుగా ఇంట్రడక్షన్. పూర్ణ మార్కెట్లో 10 రూపాయలకి ఉద్యోగం. 90s బ్యాక్డ్రాప్లో సెట్స్ చాలా బాగా చూపించారు. స్లోగా ఉన్న బోర్ అయితే కొట్టదు. వాసు నుంచి వైజాగ్ వాసుగా ఎలా అయ్యాడు, ముంబైలో ఒక గేమ్ చూడటం, అది వైజాగ్లో స్టార్ట్ చేసి ఊహించలేనంత డబ్బు సంపాదించడం, ఇలా సంపాదించడం వల్ల వాసుకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనే దగ్గర ఇంటర్వెల్ బ్లాక్ పడడం. ఓవరాల్గా ఏ డీసెంట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్కి వస్తే మట్కా గేమ్ వల్ల చాలామంది వాసుని తిట్టుకోవడం, అది తెలిసిన సుజాత గొడవ పడడం, ఇవన్నీ ఆపేయమని. అవి ఆపాడా లేదా? నవీన్ చంద్ర కేసు స్టడీ ప్రాసెస్ అయ్యి ప్రెజెంట్కి రావడం, అసలు మట్కా వల్ల ఏమేం జరుగుతుంది, ఎంత సంపాదించడం తెలుసుకొని వాసుని ఆపాలనుకోవడం. బట్ వాసు మాత్రం ఆగకుండా వైజాగ్ మట్కా గేమ్ని మార్చి క్రికెట్ మీద గేమ్ని దుబాయ్ నుంచి స్టార్ట్ చేయాలనుకోవడంతో ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్. ఓవరాల్గా ఈ రొటీన్ సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్సెస్కి వస్తే వరుణ్ తేజస్ వాసుగా చాలా బాగా చేశాడు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన రోజులో బాగా చేశారు. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, 2 సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ గుడ్, సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్, ఎడిటింగ్ ఈజ్ గుడ్. బిగ్గెస్ట్ హిట్ అయితే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అయితే చెప్పాలి. ఫైనల్గా మట్కా ఫిలిం వన్ వర్డ్ ఏంటంటే అన్ యావరేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. ఫర్ మోర్ రివ్యూస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ మూవీ బకెట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.